అసలు శివుడు ఎలా అవతరించాడో తెలుసా? మధుకైటబుల శరీర భాగాలతో భూమిని రూపొందించిన తర్వాత బ్రహ్మ భూమిని అలంకరించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు బ్రహ్మకి అతి ముఖ్యమైన పని మిగిలింది. అది మనిషిని సృష్టించడం. బ్రహ్మ మెదడు నుంచే 4 కుమారులు అవతరించారు. వారే సనక, సనందన, సనాతన, సనత్కుమార. వారిని మనస్పుత్రులు అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వాళ్ళని పిలిచి ఇలా చెప్పాడు: సృష్టిని విస్తరించండి, సంతానం ద్వారా ఈ లోకాన్ని నింపండి అని. కానీ కుమారులు చేతులు జోడించి చెప్పారు: పితామహ, మాకు జననం మరణం వద్దు. ఈ పరిమిత లోకం కంటే మాకు పరబ్రహ్మ ధ్యానమే కావాలి అని అడిగారు. బ్రహ్మ ఎంత బ్రతిమిలాడినా వారు నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. ఇంకా బ్రహ్మని వాళ్ళు ఎప్పటికీ ఇలానే చిన్న పిల్లల్లా ఉండేలా వరం ఇవ్వమని కోరుకుంటారు. బ్రహ్మ ఆఖరికి అంగీకరించాడు. కానీ వారి